ఆ మహిళ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసింది. దూరంలో ఒక భయానకమైన రాక్షసి నిలబడి ఉంది. దాని నోరు అసాధారణంగా పెద్దగా ఉంది. అది తన విస్తారమైన నోరును తెరిచి ఒక అమ్మాయిని మొత్తంగా మింగేసింది. ఆ మహిళ తండ్రి కూడా ఆ భయానక దృశ్యాన్ని చూశాడు. అదే సమయంలో పెద్ద నోరున్న ఆ రాక్షసి వారిని కూడా గమనించి నెమ్మదిగా వారివైపు రావడం ప్రారంభించింది. భయంతో తండ్రి తన కూతురు చేతిని పట్టుకుని ప్రాణాలతో పారిపోయారు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత రాక్షసి తమను వెంబడించడం ఆపిందని వారికి అనిపించింది. ఎలాగోలా వారు సురక్షితంగా తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరిన వెంటనే ఇంకా వణికిపోతున్న ఆ అమ్మాయి ఆ రాక్షసి గురించి సమాచారం వెతకడం ప్రారంభించింది. కానీ అచ్చం అప్పుడే అదే రాక్షసి వారి ఇంటి ముందు ప్రత్యక్షమైంది. ఒక్క మాట కూడా చెప్పకుండా తన పొడవైన నోరును తెరిచింది. అది మళ్లీ ఆ అమ్మాయిని మింగబోతున్నట్టు అనిపించింది. ఆందోళనలో ఆ అమ్మాయి ఒక చీపురును పట్టుకుని రాక్షసి నోరుపై కొట్టింది. కానీ రాక్షసి క్షణాల్లోనే ఆ చీపురును లాగేసుకుంది. అలా దాడి చేయడం దానిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. భయపడిపోయిన ఆ అమ్మాయి బయటకు పరిగెత్తి తన తండ్రి వద్దకు సహాయం కోసం వెళ్ళింది. కానీ రాక్షసి వారిని అక్కడికి అనుసరించింది. చివరికి తండ్రి ధైర్యం తెచ్చుకుని రాక్షసిని తమను పదే పదే ఎందుకు వేధిస్తున్నావని అడిగాడు. అప్పుడు రాక్షసి మోకాళ్లపై కూర్చుంది. మళ్లీ తన విస్తారమైన నోరును తెరిచి లోపలికి రావాలని సంకేతం చేసింది. చాలా ఆలోచించిన తర్వాత తండ్రి ఆమెతో పాటు లోపలికి వెళ్లాలని నిర్ణయించాడు. లోపల దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. అంతా ప్రశాంతంగా సాధారణంగా కనిపించింది. ఆ రాక్షసి తాను నిజానికి రాక్షసి కాదని ఒక దేవదూతనని చెప్పింది. భూమికి పారిపోయిన దుష్ట రాక్షసులను నాశనం చేయడమే తన పని అని వివరించింది. ఆ రోజు ముందుగా తాను మింగిన అమ్మాయి నిజానికి ఒక ప్రమాదకరమైన దుష్ట రాక్షసని చెప్పింది. ఈ నిజం తెలిసిన తర్వాత తండ్రి మరియు కూతురు అన్నీ అర్థం చేసుకున్నారు.